వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేను బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించిన లలితారెడ్డి గారితో ఉన్నా. ఒక్కసారి మనం మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. సో కవిత గారి బెయిల్, సో ఆ వార్త వినంగానే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. కానీ అందరిలో కూడా ఎవరిని కదిపినా ఒకే మాట, అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, కావాలనే రాజకీయ కుట్రపూరితంగా జైల్లో పెట్టిర్రు అనేది. అది అక్షరాల 100% నిజం. సో ఇది ఇంతకు ముందు నుంచి అందరూ అనే మాటనే. ఈవెన్ ఈరోజు అత్యున్నత న్యాయస్థానం కూడా అదే అబ్జర్వ్ చేశారు. ఏదైతే ఉందో ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, ఏం లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి రికవరీ లేకుండా, ఒక సాక్షి చెప్పిన ఏదో వాంగ్మూలం ప్రకారము తనని తీసుకొచ్చి ఇలా ఫాల్స్లీ ఇంప్లికేట్ చేయడము, సో ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా సుప్రీంకోర్టు ఈరోజు పరిగణించడం జరిగింది. అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఈరోజు తనకి బెయిల్ గ్రాంట్ అయిందండి. సో మరి బెయిల్ వచ్చింది, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. లిటరలీ వివర్ వెయిటింగ్. ఇది ఎప్పుడో జరగాల్సింది, ఎప్పుడో ఎన్నో నెలల క్రితమే, అప్పుడే ఇమీడియట్గా తనని ఎప్పుడైతే కస్టడీలోకి తీసుకున్నారో అప్పుడే జరగాల్సిన విషయము. లేట్గా వచ్చింది కానీ లేటెస్ట్గా వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. యాజ్ పర్ లా జరుగుతుందా కవిత గారి ఇష్యూలో? తప్పకుండా ఏమైతే ఉందో తను ముందు నుంచి ఒకటే మాట చెప్తున్నారు, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని. అది 100% అక్షరాల నిజం అవ్వబోతుంది. ఈ కేసు ఏదైతే ఉందో కంప్లీట్గా క్వాష్ అయిపోతుంది. తనకు అగెయిన్స్ట్గా ఎలాంటి కేసు ఉండదు. సో ఒక్క పక్క మనం చూస్తుంటే ఈడీ కావచ్చు, సిబిఐ విచారణ అంటే చాలా గోప్యంగా జరిగే పరిస్థితులు. కానీ అంత గోప్యంగా జరుగుతుందా అనే ఒక డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే లోపల ఏం క్వశ్చన్స్ వేస్తున్నారు, ఏం సమాధానం చెప్తున్నారు అనేది బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి. అవును, మీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి. అసలు ఈ కేసులో కవిత గారిని వాళ్ళు ఇన్వాల్వ్ చేయక ముందు నుంచి కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బీజేపీ నాయకులే, ఇలా జరగబోతుంది అని చెప్పేసి. నిజంగా అంత గోప్యంగా ఒకవేళ ఈడీ ఫాలో అవుతే అసలు బీజేపీ నాయకులకి ఈ విషయాలని ఎలా తెలుస్తాయి? ఈడీ యాక్షన్ తీసుకోకముందే, ఎలాంటి వాళ్ళు ముందు ప్రొసీడ్ అవ్వకముందే యాస్పర్లా ముందు చెప్పింది బీజేపీ నాయకులే. సో నేనే కాదు, నీకు కూడా అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం. అంటే కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో రాజకీయ లబ్ధి కోసం జరిగింది, రాజకీయ కుట్ర. సో దానికి ఈడీ లాంటి సంస్థలు ఏదైతే తోడ్పాటు చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, దట్ ఈస్ వెరీ రాంగ్. ఎప్పుడైతే ఉంటుందో ఇది సెపరేట్ ఎంటిటీ యాక్చువల్గా. ఈ ఈడీ అనేది ఏమంటారు, పొలిటికల్ గ్రిప్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఆడించినట్టుగా ఆడడం అనేది రాంగ్. అది సో ఇదనమాట. మొత్తానికి బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే అందరికీ. సో లీగల్ సెల్ అడ్వైజర్ చెప్తున్నాం.